నెల్లూరు గాంధీనగర్లోని ఓ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కాకాని పూజిత హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇచ్చేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గ్రామ స్వరూపాలను బట్టి కమిటీలను ఏర్పాటు చేసుకుంటామన్నారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళతామన్నారు. వైసీపీ కష్టకాలంలో పనిచేసిన వారి మనోభావాలకు వ్యతిరేకంగా ఉండదన్నారు. ప్రజలను భ్రమపెట్టడంలో చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే నంబర్ 1 అన్నారు. కూటమి దిగిపోవాలని ఆ పార్టీల వారే కోరుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 మధ్య ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందించినప్పుడు కూడా కార్యకర్తల నాయకులందరూ కూడా ఎక్కడో ఒక తెలియని గ్యాప్ ఉండేది. కార్యకర్తకి, నాయకుడికి ఒక గౌరవం లేదు, గుర్తింపు లేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే ఈ రోజు ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలా, ప్రతి ఒక్కరికి కూడా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కమిటీలో ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కానీ ఆ తర్వాత పనిచేయాలని చెప్పి ఆలోచనతో రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారో వారికి ఇచ్చినటువంటి ఆ ఐడి కార్డుని బేస్ చేసుకొని రేపు ఉదయం మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి తగినటువంటి సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, చాలామంది ఇప్పటికే స్టేట్ కమిటీలు కానీ జిల్లా కమిటీల్లో కానీ చాలామంది కూడా ఉండుంటారు. కానీ వారందరికంటే కూడా ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, గ్రామ కమిటీల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే మూల స్తంభాలు, వాళ్ళకి రేపు ఉదయాన మనం సరైనటువంటి గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మన జిల్లాలో చాలా చక్కగా యాక్టివ్గా చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక మాట కూడా మీ అందరికీ తెలుసు, ఎప్పుడూ లేని సంస్కృతి మన జిల్లాలో అరెస్టులు చేయడం కానీ సీనియర్ నాయకుల్ని మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం కూడా చూసాం. దాంట్లో గోవర్ధన్ రెడ్డి గారు చాలా రోజుల పాటు
జైల్లో ఉండడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా ఎక్కడ కూడా గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలిసినా, జైలు నుంచి బయట వచ్చినా కూడా ధైర్యంగా, అంటే నేను కూడా ఆలోచించేవాడిని, ఈ కేసులు ఎట్లా పెడతా ఉన్నారు, ఎవరి మీద ఎవరిని అరెస్ట్ చేస్తారని అనిపించేది. గోవర్ధన్ అన్నను చూసిన తర్వాత ఏం కాదులే, జైల్లో ఉన్నా కూడా ధైర్యంగా ఉండొచ్చారు అనిపించింది. సో అట్లా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. మనం పార్టీ కోసం పోరాడుతూ ఉన్నాం, పెట్టుకుంటారు కేసులు, లోపల పెట్టినా కూడా ఏమి ఇబ్బంది లేదు అనే అభిప్రాయం కూడా ఈరోజు కార్యకర్తల నాయకులు కలిగిందంటే మాత్రం మొట్టమొదటిగా గోవర్ధన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ తెగింపు కానీ, ఆ ధైర్యం కానీ. ఈరోజు జిల్లా గురించి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా అడుగుతూ ఉన్నారు, మీ నెల్లూరు జిల్లా చాలా యాక్టివ్గా ఉంది, బాగా పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు, బాగా ఎదుర్కొంటా ఉన్నారు అని. సో నేనైతే గర్వంగా కూడా చెప్తాను, గోవర్ధన్ అన్న ఎప్పుడు కూడా ఒక మంచి సలహా చెప్తాడు. దగ్గరికి వెళ్తే ఈ సమస్య ఉంది, ఇలా ఎలా చేయాలా అన్నప్పుడు అన్న ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ అవన్నీ కూడా చాలా ఉపయోగం. ఈరోజు నెల్లూరు జిల్లా 10కి 10 రేపు ఉదయాన్ని మనం గెలవబోతా ఉన్నాము అంటే తప్పకుండా ఒక టీం వర్క్గా చేసుకోగలగడం, దానికి గోవర్ధన్ అన్న ముందుండి నడిపించడం కూడా వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాలు. మీరందరూ ఇంకా రాబోయే రోజులు వాళ్ళు లెక్క పెట్టుకుంటా ఉన్నారు, ఇంక త్వరగా మనకి కష్టాలు ప్రారంభం అవుతాయనే అభిప్రాయంలో ఈరోజు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇంక అధికారం మీదేలయ్యా, ఈ 4 రోజులే మాది అనే మాట వాళ్ళందరి నోటుకుండా కింద నుంచి పైదాకా వినబడతా ఉంది. తప్పకుండా ఇంకో 4 రోజులు 5 రోజులు కొద్ది రోజుల పాటు మనం ఓర్చుకుందాం, ఒక మంచి చేయడానికి ఈరోజు కష్టపడదాం. ఈరోజు ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినా కూడా ఫేస్ చేస్తాం. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, మనం కష్టపడకుండా సుఖాన్ని కనుక ఆశిస్తే అది తప్పు చేసిన వాళ్ళమే. అమావాస్యను చూడడానికి ఇష్టపడకపోతే పౌర్ణాన్ని చూడలేం. కాబట్టి ఈరోజు మనల్ని కష్టపెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, బరాయిద్దాం, రేపొద్దున మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ ఈరోజు కమిటీలో ఇన్వాల్వ్ అవుతారు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు ఈరోజు పనిచేసినటువంటి హోదా రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత, నేను ఆ రోజు ఇదిగో ఈ హోదాలో పనిచేస్తున్నాను, పార్టీ కోసం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేస్తున్నానని మీరు ధైర్యంగా ఆ కార్డుని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రక్రియ మనం రాబోయే 4 రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. తప్పకుండా మీరు అందరూ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య ఉద్దేశ్యం, అనేక సందర్భాలలో అనుకున్నాం. సర్వేపల్లి నియోజకవర్గమే ఒక ఉదాహరణ. నేను చంద్రశేఖర్ ఇద్దరం దారిలో వచ్చేటప్పుడు ఎందుకో తెలియదు కానీ వెంకటగిరి నుంచి నెల్లూరు వచ్చిన దాకా మాట్లాడుకుంటూ వచ్చాం. ఎక్కడన్నా సాధారణంగా కొంతమంది చెప్తారు, వాళ్ళు అందుబాటులో లేదయా అందుకని ఓట్లు వేయలేదు, కొంతమంది పనులు జరగలేదయా అందుకని ఓట్లు వేయలేదు, కొంతమంది గ్రామాల్లో పనులు జరగలేదు ఓట్లు వేయలేదు. వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది సర్వేపల్లి నియోజకవర్గం. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, గ్రామాలకు సంబంధించి నాకు తెలిసి ఎక్కడ వెతికినా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసినటువంటి గ్రామం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మాకు సిమెంట్ రోడ్లు వచ్చినా ఎక్కడ వేసుకోవాలనో తెలియటం లేదు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటన్నిటికన్నా ప్రధానంగా ఈరోజు గుర్తించింది పార్టీ, క్షేత్రస్థాయిలో మనం జగనన్న సైన్యం ఏదైతే ఉందో దానిని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించి వాళ్ళ ద్వారానే రేపు పనులు చేయించాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది. కాబట్టి దానికి రూపకల్పన చేయడం కోసమే ఈరోజు ప్రత్యేకించి రాబోయేటువంటి రోజుల్లో నాయకుడు వెంట కార్యకర్తలు నడవడం కాకుండా కార్యకర్తలను అండతో నాయకుడు నడవాలనేటువంటి ఆలోచన కోసమే ఈరోజు గ్రామ స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందితో జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం వెసులుబాటు కలిగింది. బహుశా నాకు తెలిసి ఇది పూర్తయితే, దీనిని మనం ఆషామాషిగా తీసుకోకుండా వేస్తే భారతదేశంలోనే ఇంత పెద్ద కార్యకర్తలు, ఇంత పెద్ద మెంబర్షిప్, ఇంత పెద్ద ఉండేటువంటి ఆఫీస్ బ్యారర్స్ ఉండేటువంటిది ఎక్కడ కూడా ఈ దేశంలో ఉండేటువంటి పరిస్థితులు. అంత పెద్ద అతి పెద్ద సైన్యాన్ని 18 లక్షల మందికి సంబంధించినటువంటి సైన్యాన్ని మనం కేవలం పిలిస్తే పలికేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మండలాల వారీగా సమావేశం పెట్టుకుందాం, ఏ విధంగా విధి విధానాలు ఉండాలో చెప్తాం. దానికి సంబంధించినటువంటివి ఈరోజు పూజమ్మ చెప్పినట్టుగా కొన్ని చెప్పింది. ఒకటి మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, యువకులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి
దానితో పాటు సోషల్ మీడియాకి సంబంధించి. అవి అంతటితో ఆగిపోవు. మనకి మత్స్యకారులు ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే మత్స్యకారులు ఉండేటువంటి గ్రామాలు ఉన్నాయో అక్కడ మనం మత్స్యకారుల కమిటీ వేసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారో గిరిజనులకు సపరేట్గా కమిటీ వేసుకోవచ్చు. అదర్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో ఏ గ్రామంలో మనం అనుకున్నటువంటివి కాకుండా ఈ గ్రామంలో వీళ్ళు ఎక్కువ మంది జనాభా ఉన్నారు, వీళ్ళకి ఒక కమిటీ వేస్తే బాగుంటుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ వేసుకునేటువంటి వెసలుబాటు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. అందుకని ఎవరెవరికి ఏ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని బట్టి ఏదో ఇన్ని కమిటీలని కాకుండా వాళ్ళలో ఎవరెవరిని వేస్తే బాగుంటుందనేటువంటిది ఆలోచన చేయండి. దీని విషయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఎవరైతే పార్టీకి రేపు కష్టపడి పని చేయడానికి, ఎందుకంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ భారం మోయడానికి సిద్ధపడతాడో అటువంటి వాళ్ళని ఎంపిక చేయండి. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ ద్వారానే పార్టీ నడిపించేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారో అన్ని గుర్తుంచుకున్నటువంటి వాడిని. కాబట్టి పాపం కొంతమంది అనుకుంటున్నారు ఏమనంటే, అబ్బా ఈరోజు వాళ్ళ టైం నడుస్తుంది కదా అని. వాళ్ళ టైం మంచి టైం కాదు, ఇది బ్యాడ్ టైం వాళ్ళకి. ఎందుకంటే ఆ బుద్ధులు పుడుతున్నాయంటేనే ఇది బ్యాడ్ టైం కాబట్టి బుద్ధులు పుడుతున్నాయి. ఈ బ్యాడ్ టైం అనేటువంటిది రేపు మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి తెలుగుదేశం కానీ కూటమికి సంబంధించినటువంటి భాగస్వాములైనటువంటి కార్యకర్తలు కానీ అధికారులు కానీ భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడతారో మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఉంటుంది తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి ఉండదనేటువంటి విషయాన్ని సోదరంగా గుర్తు చేస్తున్నాం. ఎవరు వచ్చినా, ఎంత పొడుగోడు చెప్పినా, ఎంత లావోడు చెప్పినా, ఏ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చెప్పినా, మీకు అన్యాయం చేసినటువంటి వాడిని, కింద లెవెల్లో చూసినటువంటి వ్యక్తుల్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి తలెత్తదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు ఈ మాటలు చెప్పామంటే, ఇది మనలో లేనటువంటి వాళ్ళ గురించి. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, ఎక్కడన్నా ఒక చిన్నటువంటి భిన్నమైనటువంటి భేదమైనటువంటి అభిప్రాయాలు ఉండడం సహజం. ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఉంటాయి. కానీ అంతిమంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నన్ను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఏదన్నా చిన్నపాటి లోపాలు ఉన్నా సరే వాటిని నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న బాధో లేకపోతే చిన్న భావమో కలిగితే దాన్ని నేను పట్టించుకోను. కారణం ఏంటంటే, మనం కోరుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు మనమే అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఈరోజు మనం ఇన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళం కాదు, నేను జైలుకు పోయినటువంటి వాడిని కాదనేటువంటి విషయాన్ని మీరు అందరూ ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంతమంది ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే, ఆ ఒక్క వ్యక్తి లేకపోయినందువల్లనే, ఆ ఒక్క వ్యక్తి అధికారం కోల్పోయినందువల్లనే ఈరోజు మనం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరలా తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాలా, దాని ద్వారా మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా ఆ పనులు పూర్తి కావాలా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.